హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ పకోడీ. ఎప్పటిలాగా ఆనియన్ పకోడీ కాకుండా ఈసారి కొద్దిగా హెల్తీగా టేస్టీగా పకోడీ అయితే చేసుకుందాము. సో ముందుగా 3 కట్టల పాలకూర తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసి 1 ఇంచ్ సైజులో మనం కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. 1 ఇంచ్ కంటే ఇంకొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు, అలానే మరీ చిన్నగా అయిపోతే బాగుండదు అనమాట. సో ఇలా 1 ఇంచ్ సైజులో కట్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే 3 కట్టల పాలకూర తీసుకున్నాను. ఇవి నార్మల్ సైజులో ఉన్నాయి, ఎక్కువ సైజు అంటే పెద్ద సైజులో లేవు, అలానే చిన్న సైజులో కూడా లేవన్నమాట. సో 3 కట్టల నార్మల్ సైజ్ పాలకూర తీసుకోండి. ఇప్పుడు 1 కప్ పల్లీలు తీసుకొని, అంటే అరౌండ్ 150 గ్రామ్స్ పల్లీలు తీసుకొని వీటిని ఇలా క్రష్ చేసుకోండి. పప్పు గుత్తితో కానీ చిన్న గ్లాస్తో కానీ, అంటే ఇలా సగానికి పగలాలన్నమాట. ఇలా క్రష్ చేసుకోండి, మిక్సీలో వేయొద్దు. మిక్సీలో వేస్తే పౌడర్ లేదా పేస్ట్ లాగా అయిపోతుంది, అప్పుడు అది పకోడీకి పనికిరాదనమాట. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కల్యమాకు కూడా వేయండి. ఇంకా మనం క్రష్ చేసి పెట్టుకున్న పల్లీలు, కొంచెం కారం, పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మెల్లగా దీన్ని కలుపుకోండి ఈ మిక్చర్ మొత్తం. ఇప్పుడు శనగపిండి తీసుకొని, శనగపిండి ఇంత పర్టికులర్గా ఎంత పడుతుందని చెప్పలేము, అరౌండ్ ఒక 200 గ్రామ్స్ ఆఫ్ శనగపిండి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండి వేస్తూ ఈ ఆకుకూర నుంచి వచ్చే వాటర్తోనే మెల్లగా ఇట్లా గట్టిగా స్క్వీజ్ చేస్తూ పిండిని మొత్తం కలుపుకోవాలన్నమాట. పిండి మొత్తం పకోడీ పిండిలా అయ్యేంత వరకు కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోండి. నేను చూపించినట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తం పకోడీ పిండిలాగా చాలా దగ్గరికి అయిపోతుంది. నేనైతే ఎలాంటి వాటర్ యూస్ చేయలేదు, ఈ ఆకుకూర నుంచి వచ్చే వాటర్తోనే ఈ పకోడీ పిండి మొత్తం కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కకు పెట్టుకోండి. ఎక్కువసేపు కాదు, మళ్ళీ వాటర్ వచ్చేస్తే ఒక 2 మినిట్స్, అంటే ఆయిల్ వేడేంతలోపు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత పకోడీ పిండి తీసుకొని కొద్దిగా పకోడీలాగా వేయండి. ఇది మీడియం ఫ్లేమ్ పైన వేయించుకోండి, హై ఫ్లేమ్ పైన పెడితే మాడిపోతుంది, టేస్ట్ కూడా పోతుంది. సో మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. 5 to 7 మినిట్స్ కూడా పట్టదు, అరౌండ్ 5 మినిట్స్ లోపే మనకి మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేస్తుంది. కానీ చూస్తూ జాగ్రత్తగా వేయించుకోండి. కాలకపోతే లోపల పచ్చిగా ఉండిపోతుంది, ఓవర్గా కాలిపోతే మాడిపోయినట్టుగా ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో జాగ్రత్తగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత మనకి వేగిందా లేదా తెలియడానికి ఒక టిప్ ఉంది కదా, అందరికీ తెలిసిందే. ఈ బబుల్స్ అనేవి మొత్తం చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. బబుల్స్ అన్నీ తగ్గిపోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇలా మిగిలిన పిండి, అంటే పకోడీ పిండి మొత్తం కూడా పకోడీస్ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇది చాలా హెల్త్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు పల్లీ ప్లేస్లో కాజుని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు, అంటే కాజుతో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ పల్లీతో కూడా టేస్ట్ ఏమాత్రం తగ్గలేదు. చాలా ఈజీ అండ్ టేస్టీ పాలకూర పల్లీ పకోడీ అయితే మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.